Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇక వచ్చే 4 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో వర్షాలుంటాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో రానున్న 4 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక శుక్రవారం రోజున ఉత్తర కోస్తాంధ్ర, యానంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో గాలి వేగం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉంటుంది. ఇక దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పింది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. రాయలసీమలో ఈరోజు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత కూడా ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రజలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచన చేసింది. అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ ఎండ తీవ్రత మరియు కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, సో ఈ రోజుకి సంబంధించిన లేటెస్ట్ వెదర్ ఫోర్కాస్ట్ అయితే ఇదే. ఇక ప్రతిరోజు మీరు వెదర్ రిపోర్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.